అనుష్క శెట్టిది ఏదో సినిమా ఉంది మాస్టారు. లీడ్ రోల్లో హర్రర్ మూవీ చేసింది చూసారా? ఇదేంటిది అరుంధతి. మర్చిపోయాను, అరుంధతి. అరుంధతి సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఏంటి అంటే, ప్రతి చక్కని కథలోనూ విషం కక్కే రాక్షసుడు ఉన్నట్టే ఈ కథలో కూడా ఉన్నాడమ్మా అని ఒక డైలాగ్. ఆ డైలాగ్ ఇప్పుడు ఎందుకు పెట్టారా అని అనుకున్నా. విన్నప్పుడు ఎందుకు పెట్టింటారా అనుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది ఎందుకు పెట్టారా అనేది. ఎందుకంటే ప్రతి కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ పెట్టే వీడియో కింద విషం కక్కే రాక్షసులు ఉన్నట్టే, నెగిటివ్ కామెంట్స్ పెట్టే రాక్షసులు ఉన్నట్టే నా వీడియో కింద కూడా మొదలైంది. నా వీడియో కింద కూడా పెట్టడం మొదలెట్టారు మాస్టర్. నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ చేస్తారు అప్పుడే. ఎవడి వీడియో అయినా కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ వీడియోలు కొంచెం పాపులర్ అవుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చినా చాలు బడబడా వచ్చేస్తారు. ఏదో వాళ్ళ సంక్రాంతి పండగకి అల్లుళ్ళు వచ్చినట్టు. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ గురించి ఒక చిన్న ముక్క మాట కాదు, పాట, చిన్న పాట పాడతాను వినండి. నే పర్వాత అయినోన్రా, మీకన్నా మొండోన్రా, నన్ను పీక్కుతావా జుమ్మరికి ఆయాషేర్. అర్థమైందా? ఒక్కటే మా పాట, ఆ లిరిక్ ఒక్కటి చాలు మీకు. మీ నెగిటివ్ కామెంట్స్ నా ఎడంకాల కింద ఎంట్రిక లాంటివి. అర్థమైందా? పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. మీరు అంత ఓపికతో అంత ఇష్టంతో నాకు రీచ్ ఇస్తానంటే కాదంట, నాకు పెట్టుకోండి. నేనైతే వీడియోలు ఆపేది లేదు. కళ్యాణ్ తనుజ గురించి నేనైతే వీడియోలు ఆపేదే లేదు. మీరేం పీకుతారో పీక్కోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ దరిద్రం పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళే ముందు కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా దగ్గరగా ఉన్నాం మాస్టరు. 1K సబ్స్క్రైబర్స్కి ఇంకా 98 మాత్రమే ఉన్నాయి. గుద్దిపడేయండి, సంతోషపడతాను. ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, నిన్న తనూజ కళ్యాణ్ల ఆ స్టార్ పరివారం ఎపిసోడ్ అయితే చూడడం జరిగింది. ఆ స్టార్ పరివారం ఎపిసోడ్లో నేను హాస్టల్లో చూశాను, జియో హాస్టల్లో. మొత్తం సోదంతా చూసినా చెప్పే ఓపిక నాకు లేదు, వినే ఓపిక మీకు లేదు. జస్ట్ అదొక్కటి మాత్రం చూశాను, పక్కకు పెట్టేశాను. సో చూసినంతసేపు మాత్రం వెంకటేశ్వర గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు ఇంత సంతోషం కలగలేదురా అని. కేటీ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ మ్యాక్సిమం అలాగే ఫీల్ అయ్యి ఉంటారని నేనైతే అనుకున్నాను. మీరు అలా ఫీల్ అయ్యారో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా 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 బాగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూసినప్పుడు. ఇంకోటి ఏంటంటే మాస్టరు బిగ్ బాస్ ట్రోఫీనంట కళ్యాణ్తో కలిసి పంచుకుందాం అనుకుందంట తనూజాకి వచ్చింటే. అందరూ తనూజాని బంగారం అంటే ఏంటో అనుకున్నా. నేను బంగారం అని అనుకున్నా. ఏది 22 క్యారెట్ గోల్డ్ ఏమో అనుకున్నా. కానీ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అని నాకు ఆ మాట విన్నాక అర్థమైంది. హీ ఈజ్ అ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ బంగారం. సో ఏ విన్నర్ మాస్టరు ఒక రన్నర్తో తన ట్రోఫీని పంచుకోవాలనుకుంది? ఇంతవరకు ఈ తెలుగులోనే కాదు, హిందీలో కానీ వేరే భాషలో కానీ ఎక్కడైనా ఒక విన్నరు అలా పంచుకోవాలనుకున్నాం చూసామా? అది వాళ్ళ మధ్య బాండ్. వాళ్ళంత క్లోజ్గా అంత బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తుంటే మీరేమో ఇలా కొట్టుకుని చావడం ఎంతవరకు కరెక్ట్? ఆపేయండి దయచేసి ఇక్కడైనా ఆపేయండి ప్లీజ్. నా వీడియోల కింద కామెంట్లు పెట్టి నెగిటివ్ కామెంట్స్ గురించి నేను మాట్లాడట్లా. ఆ నెగిటివ్ కామెంట్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నెగిటివిటీకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఇండివిజువల్ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాను. మీరే అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోవాలి. మా కేటీ ఫ్యాన్స్ బంగారాలు లేదు, అది వేరే విషయం. ఇద్దరిని ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్ బంగారాలు, అది వేరే విషయం. ఇండివిజువల్ ఫ్యాన్స్ జాగ్రత్త. సో తనూజాకి అయితే కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేసుకుంటున్నాను. చాలా 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 సంతోషంగా ఉంది తనూజ బంగారానికి ఈ అవార్డు రావడం. ఓకే, బాయ్.